విజయవాడలోని పాత రాజరాజేశ్వరి గుడిలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరద వచ్చి 3 రోజులు గడిచినా కానీ ఇంకా విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఇంకా నీటిలోనే ఉండిపోయాయి. నీటి నుంచి ఇంకా బయటికి తేరుకోలేదు. చాలా ప్రాంతాల్లో ఇంకా నడుములోతు నీళ్లు ఉన్నాయి, మోకాల్లోతు నీళ్లు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో నీరు తీసిన ప్రాంతాలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే వీటిలోనూ కూడా నీళ్లు ఎంత ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి పడవలు, ట్రాక్టర్లు, అలాగే పెద్ద వాహనాలు తీసుకొని వెళ్ళి అధికార యంత్రం కావచ్చు, మంత్రులు కూడా వెళ్ళి ఇక్కడ బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక రాజరాజేశ్వరిపేట, విజయవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వరిపేట 3 రోజుల కిందట భారీ వరద వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి వేలాది ఇళ్లను మొత్తం ముంచేసింది. 3 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు ఇక్కడ కాలనీల్లో పర్యటిస్తూ వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. బాధితులందరూ కాలనీల్లో నడిచే పరిస్థితి లేని చోట ట్రాక్టర్లు ఎక్కి అక్కడ ఆహార పొట్లాలు కావచ్చు, మంచినీరు, వారికి మెడిసిన్ కూడా అందిస్తూ ఉన్నారు. కొన్ని కాలనీల్లో నడిచి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి కాలనీల్లో నడిచి వెళ్ళి బాధితులకు ధైర్యం చెబుతున్నారు. అండగా ఉంటామని చెప్పేసి, ధైర్యంగా ఉండాలని చెప్పేసి చెబుతున్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాన్ని అందిస్తూ వారికి ధైర్యం చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక రాజరాజేశ్వరిపేట 54, 55, 56 డివిజన్ మొత్తంగా కూడా 4 రోజులుగా మొత్తం మంత్రి సవిత ఇక్కడ పర్యటిస్తూ బాధితులందరూ కూడా తగిన సాయం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మంత్రి గారితో ఉన్నారు, మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ సహాయ సహకారం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మేడం, ఇట్లా 3 రోజులుగా ఇక్కడే నడుస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది మేడం మీరు తిన్నటువంటి ప్రాంతాల్లో వరద పరిస్థితి ఎలా ఉంది, ఎలా సహాయం అందించారు? రావడం అయితే అనుకోకుండా ఫ్లో పెరిగింది. విపత్తుని ఏ విధంగా అయితే మేము తట్టుకోవాలో ఆ విధంగా కలెక్టరేట్లోనే చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజులుగా కలెక్టరేట్లోనే ఉండి మాకు దిశ నిర్దేశిస్తూ, మాకు కూడా మంత్రులకు కూడా నాకు ఒక 3 డివిజన్లు ఇచ్చారు. ఆ 3 డివిజన్లో 3 రోజుల నుంచి నేను ఇక్కడే తిరుగుతున్నాను. ఉదయం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశాం. ఉదయం పాలు, బ్రెడ్, బిస్కెట్ ఇస్తూ, మళ్ళీ వాళ్ళకి మినరల్ వాటర్ ఇస్తూ, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అవసరమైన చోట మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మరి 54, 55 అయితే కొంచెం క్లియర్గా తగ్గింది. ఈరోజు కరెంటు కూడా ఇచ్చేసాం. అదేవిధంగా మున్సిపల్ ట్యాంకర్లు పెట్టి వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. మరి 56 కూడా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లు వెళ్తున్నాయి, ఒక పక్క అన్ని ఫెసిలిటీస్ వెళ్తున్నాయి. ఫ్లో కూడా తగ్గింది. ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మంత్రులు, అధికారులు అందరం కలిసి పనిచేస్తున్నాం. ప్రజలు కూడా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాకు చంద్రబాబు నాయుడు గారు అన్ని సదుపాయాలు చేశారని స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి విపత్తు మేము ఎప్పుడూ చూడలేదు, ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే తట్టుకోగలరు అనే ఉద్దేశంతో వాళ్ళు బాగా నమ్మకంతో కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారండి. మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులను మోహరించారు, ఎవరెవరి సహకారం తీసుకుంటున్నారు? కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళ సహకారం తీసుకుంటున్నారు. మొత్తంగా ఎవరెవరు ఈ పార్టిసిపేషన్ మీతో పాటు సహకరిస్తున్నారు? ఒక పక్క ఎన్జిఓస్ వస్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం, జనసేన లోకల్ లీడర్స్ వస్తున్నారు. అదే విధంగా డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసే పనిచేస్తున్నాం. అందరూ ప్రజలు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే అవసరం అనుకున్న చోట ఎక్కడైతే మేము పోలేమో అక్కడ డ్రోన్లు పెట్టి కూడా ఫుడ్ సప్లై చేసాం, హెలికాప్టర్లతో సప్లై చేసాం. ప్రజలని బోట్ల ద్వారా కూడా తీసుకొచ్చి ఎక్కడైతే వాళ్ళకు పునరావాసం కల్పించాలో అక్కడ అన్ని పునరావాసాలు కూడా ఏర్పాటు చేసాం. ప్రజలకు కావాల్సిన వసతులు అన్ని ఏర్పాటు చేశామండి. మొత్తంగా కొన్ని చోట్ల వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో అధికారులతో అయినా పంపించవచ్చు, కానీ మీరే స్వయంగా ట్రాక్టర్ ఎక్కి మరి వారి ముందు నుండి నడిపిస్తూ వారికి కావాల్సిన సహాయం కూడా అందిస్తున్నారు. సో ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళకు సాయం అందించడంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా అనిపిస్తుంది ఆ పరిస్థితి చూసి? మా బాధ్యత అది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో కలెక్టరేట్ లోనే డే అండ్ నైట్ అక్కడే ఉండి ప్రజలకు ఆయనే స్వయానే వెళ్ళారు. ప్రజలకు ఒక భరోసా, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారంటే మేము సేఫ్గా ఉన్నాం అని ఒక భరోసా కల్పించాం. అదేవిధంగా ప్రజలకు సేవ కూడా చేస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ, అది చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన పద్ధతి అని కూడా తెలియజేస్తున్నాం. మొత్తంగా చూస్తే ఎన్ని రోజుల్లో ఈ కాలనీలో మొత్తం కూడా మామూలు సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం? ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడైతే వాటర్ తగ్గాయో దానికి అన్ని కార్యాచరణ జరుగుతోంది. ఫ్లో తగ్గిన చోటంతా క్లీన్ చేస్తున్నాం. ఒక పక్క ఫైర్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అంతా ఒక 2 రోజుల్లో స్టెబిలైజ్ అవుతుందండి. పారిశుద్ధ్యం చూస్తే చాలా కీలకమని చెప్పొచ్చు. ఎక్కడైతే నీళ్లు తీస్తూ ఉంటాయో అక్కడంతా కూడా పారిశుద్ధ్యం అనేది చాలా బాగా చేయాలి, లేదంటే కనుక రోగాలు కూడా ప్రబలేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ఆ డిపార్ట్మెంట్ కు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తారు? మీరు ఎక్కడైతే వాటర్ తగ్గిందో అక్కడికి వెళ్ళి చూడండి. ఆల్రెడీ మున్సిపాలిటీ వర్కర్స్ అంతా వచ్చి మిగతా ఇతర జిల్లాల నుంచి కూడా తెప్పించారు.
కార్యకర్తలు వాళ్ళని తీసుకొచ్చి కార్మికులు తీసుకొచ్చి ఆల్రెడీ ఎక్కడైతే వాటర్ తగ్గిందో అక్కడ అన్ని క్లీన్ అయిపోయాయి. బ్లీచింగ్ పౌడర్ వేసాం, ఫాగింగ్ చేస్తున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాంతంలో రాజరాజేశ్వరిపేటలో వైఎస్ జగన్ వచ్చి పర్యటించారు. ప్రభుత్వంపై కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం తప్పిదం వల్లనే ఈ విజయవాడ మునిగింది, ముందస్తు జాగ్రత్త తీసుకోలేదు అని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? మాకు రాజకీయాలు అయితే ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం కాదు, ప్రజలు శ్రేయస్సుకోవాలని. కానీ ఆయన ఏదో ఇక్కడికి వచ్చి హంగామా చేసి ఒక మీడియా వెహికల్ తీసుకొచ్చి మరి ఏం చేశారండి ఈ ప్రాంతానికి? ఆయన తెచ్చిన ముప్పు కాదా ఇది? ఆ డ్రామారెడ్డి గారు తెచ్చి ఆ రంగుల రెడ్డి గారు ఆ దాచుకోవడం చేసిన తప్పు కాదా? ఇంకా ఆయన మాట్లాడడానికి నైతికల విలువ కూడా లేదు. ఏ రోజు వచ్చాడు? ఈ రోజు జనాల్లోకి గాల్లో తిరిగేవాడు. మరి ఈ రోజు ఎందుకు జనాల దగ్గరికి వచ్చారు? షో చేయడానికి వచ్చారు. పోనీ ఏమైనా ప్రకటించిపోయారా? ఒక రైస్ ప్యాకెట్ ఏమన్నా ఇచ్చాడా? ఒక మెడికల్ కిట్ ఇచ్చాడా? లేకపోతే ఏమన్నా ఇచ్చారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ప్రజలకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వంలో. ప్రజలు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిరూపించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తున్నాం. అహర్నిశలు ఆయన సొంత జిల్లాలో మేము మాట్లాడకూడదు, ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం తెగిపోతే ఒక్క విజిట్ చేయలా. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. మాలాంటి నాయకులకంతా వెళ్ళి మీరు సహాయం అందించమంటే సహాయం అందించాం. అదేవిధంగా భువనమ్మ గారు వెళ్ళి ఏ కుటుంబంలో అయితే చనిపోయారో వరద బాధితులకి ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం భువనమ్మ గారిదని తెలియజేస్తున్నాం. ఈ రోజు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఏమైంది 4 రోజుల నుంచి? ఈయన చేసింది కాదా ఇదంతా? ఈయన చేసిన తప్పిదాన్ని ప్రభుత్వాన్ని చెప్తే ఏమవుతుంది? మాకు తెలుసు, ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నామో. ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల మద్దతు మాకుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మెయిన్గా ఈ వరద రావడానికి కారణం బుడమేరు డైవర్షన్ కెనాల్ పూర్తి చేయకపోవడమే కారణమని ఇక్కడ ప్రజలందరూ కూడా చెబుతున్నారు, రైతులు కూడా చెబుతున్న పరిస్థితి. సో బుడమేరు డైవర్షన్ కెనాల్ అనేది గత తెదేపా ప్రభుత్వంలోనే ప్రారంభించారు, కానీ 5 ఏళ్లలో ఎందువల్ల పూర్తి చేయలేకపోయారు? దాని కారణంగా ఇప్పుడు వరద వస్తుందంటారు. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? సార్, ప్రజలు ఎవరు చెప్పలేదు సార్, ప్రజలు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ప్రజలు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదు. మేము వచ్చి 3 నెలలు అయింది. ఆయనకి రిజర్వాయర్ అంటే ఏంటో తెలీదు, కాలువ అంటే ఏంటో తెలీదు, గేట్ అంటే ఏదో తెలీదు. మరి ఊరికే ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన చేసిన తప్పితం కాదా చెప్పండి? ఈరోజు రివాల్వింగ్ వాల్ ఎవరికి శాంక్షన్ చేసింది? తెలుగుదేశం ప్రభుత్వంలో రివాల్వింగ్ వాల్ శాంక్షన్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గద్దెమోహన్ రెడ్డి గారు దగ్గరుండి ఈ కృష్ణ కావాలి ఇది రివైనింగ్ వాల్ అని చెప్పి ఆ రోజు శాంక్షన్ చేశారు. ఈ రోజు ఏదో నేను చేశానని చెప్పుకుంటాను. ఈ రంగుల రెడ్డికి రంగులు మార్చడం, మేము చేసిన పనులు ఆయన చేశానని చెప్పుకోవడం, ఇవన్నీ అర్థమయ్యే ప్రజలు ఆయనకి 11 సీట్లు ఇచ్చారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలుసండి. గడిచిన 5 ఏళ్లలో బుడమేరు డైవర్షన్ కెనాల్ పూర్తి చేసి ఉంటే ఈ వరద వచ్చేది కాదని అంటున్నారు. సో ఆయన పూర్తి చేయలేదు. సో దీని మీద ఏమంటారు? ఆయన చెయ్యకే కదా ఈ తప్పిదం, చెయ్యకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయన పూర్తి చేసిందంటే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి చెప్పండి? ఎక్కడ చేశాడు ఆయన చెప్పండి? ఊరికే మాట్లాడుకోవడము, రంగులు మార్చుకోవడం. అసమర్థుడు, ముఖ్యమంత్రి పదవికి అసమర్థుడు. ఆయన మాట్లాడడానికి అర్హుడు. మాకు కూడా మీరు టైం వేస్ట్ చేయొద్దండి. ఆయన గురించి మాట్లాడడమే వేస్ట్. ఏదో 10 మంది, ఈ 10 నిమిషాలు 10 మందికి మేము సేవ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాకు అదే నేర్పారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మొత్తంగా ఇట్లాంటి చాలా క్రూషియల్ టైంలో ఇట్లా 3 రోజుల పాటు ఇట్లా వరదలో పర్యటించి మొత్తంగా వాళ్ళకి అండగా ఉండడం, వారికి సహాయం అందించడం పట్ల మీరు ఎట్లా? చాలా ఆనందపడుతున్నారండి. ప్రజలు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వస్తున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, ఒక పక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ వచ్చి మేమున్నాము అంటే వాళ్ళకి నిజంగా చాలా ధైర్యంగా ఉన్నారు. మేము ధైర్యంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నారండి. ఇది పరిస్థితి. మొత్తంగా న్యూ రాజరాజేశ్వరిపేట మొత్తం 3 డివిజన్ల వ్యాప్తంగా కూడా 3-4 రోజులుగా మంత్రి సవిత పర్యటిస్తూ వారందరూ కూడా భరోసాగా ఉంటున్నారు. ప్రజలు ఏ అవసరం వచ్చినప్పుడు కూడా వెంటనే తగిన సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమస్యలు రాకుండా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.